హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే ఏమి సార్థక డిమాండ్ కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం ఇదైతే థర్డ్ సెమ్ థర్డ్ సెమ్ వాళ్ళకి ఇది అయితే ఇది సార్థక డిమాండ్ గురించి వివరించండి. సార్థక డిమాండ్ గురించి అంటే ఇదేంటి, ఇది లెసన్ పేరు కీన్స్ ఆదాయ ఉద్యోగ సిద్ధాంతం. అయితే అసలు సార్థక డిమాండ్ని ఎలా చూస్తారనేది చూద్దాం ఈ రేఖాపాఠం ద్వారా. అసలు సార్థక డిమాండ్ అంటే ఏంది? కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో సార్థక డిమాండ్ అనేది ఒక ముఖ్యమైన భావన. అయితే దీన్ని రేఖాపుటంలో చూద్దాం. ఇదంటే ఏంటిది? ఇది ఎన్ అంటే ఏంటి? ఉద్యోగిత స్థాయి. ఇది ఎక్స్, ఇది వై, ఇది ఓ. చూసారుగా, ఓఎక్స్ అనేది ఉద్యోగిత స్థాయి. ఇదే ఓవై అనేది ఏంటిది? సమిష్టి సప్లై ఆర్ సమిష్టి సప్లై అండ్ సమిష్టి డిమాండ్. ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, సమిష్టి సప్లై అనేది ఇలా పోతుంది. సప్లై రేఖ ఎప్పుడు ఇలా ఉంటుంది. తర్వాత దీన్ని ఏమంటారు? సమిష్టి సప్లై ధర. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి డిమాండ్ ధర, సమిష్టి డిమాండ్ ధర. సమిష్టి డిమాండ్ ధర. సో ఈ రెండు ఇక్కడ ఖండించుకుంటున్నాయి కాబట్టి ఇక్కడ ఈ రెండు సమిష్టి ఉద్యోగిత స్థాయి ఎన్ కాడ నుంచి ఇక్కడ లైన్ గీసుకోవాలి. ఇక్కడ నుంచి సమిష్టి డిమాండ్. ఈ రెండు బిందువుల దగ్గర సార్థక డిమాండ్ ఏర్పడుతుంది. సో అర్థమైంది కదా? ఈ విధంగా కనుక మీరు ఎగ్జామ్లో ఈ విధంగా పిక్చర్ వేసి దీన్ని ఇట్లా వివరిస్తే మాత్రం ఫుల్ మార్క్స్ మీవే. సో ఇదైతే ఈ టాపిక్ అయితే థర్డ్ సెమ్ వాళ్ళకి. అయితే సార్థక డిమాండ్ అంటే ఏంటి చూద్దాం. కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో సార్థక డిమాండ్ అనేది ఒక ముఖ్యమైన భావన. అయితే ఈ సార్థక డిమాండ్ ఎలా అనేది ఇప్పుడు చెప్తా. అసలు ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చు అనేది చెప్తా. ఏ ఉద్యోగిత స్థాయి వద్ద ఉద్యోగ స్థాయి ఏంటి? ఉద్యోగిత స్థాయి వద్ద సమిష్టి డిమాండ్ అంటే ఏంటి? ఈ రేఖ అనమాట. డిమాండ్ రేఖ ఇట్లా వచ్చింది. సమిష్టి డిమాండ్
మరియు సమిష్టి సప్లై ధరలు సమానం ఇక్కడైనా ఈ బిందువు వద్ద సమానమైనచో దీన్నే సార్థక డిమాండ్ అంటారు. ఇక్కడ అర్థమైంది కదా, ఈ బిందువు వద్ద సార్థక డిమాండ్, ఈ రెండు సమానమైనవి కాబట్టి దీన్నే సార్థక డిమాండ్ అంటారు. సో మనం ఈ పిక్చర్ వేసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవటమే అన్నమాట. ఈ పిక్చర్ వస్తే అసలు ఎకనామిక్స్లో అయితే ఈ పిక్చర్స్ అంటే ఈ బొమ్మలు ఉన్నాయి, క్వశ్చన్స్ అయితే చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు. మళ్ళీ ఎట్లకెళ్ళి ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఇస్తాడనమాట. అర్థమైందా? సార్థక డిమాండ్ అనేది ఈ పిక్చర్ నేర్చుకుంటే ఈ పిక్చర్లోనే ఆన్సర్ వస్తుంది అనమాట. అంటే ఈ డయాగ్రామ్లోనే ఈ ఈ ఈ రేఖాపటంలోనే ఆన్సర్ అంతా ఇందులోనే ఉందన్నమాట. మనకి దీన్ని చూసుకుంటా 10-20 పాయింట్స్ రాయొచ్చు అనమాట. ఏంటంటే ఎక్స్ అక్షరంపై ఉద్యోగిత స్థాయి అన్నీ గుర్తించాము. ఓవై వద్ద సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లైని గుర్తించాము. ఈ 2 పాయింట్స్ అయిపోయినాయి. సో ఇంకా యాడ్ చేసుకుంటూ దాని ఆన్సర్ కూడా చదువుకుంటూ 2 పేజెస్ రాయొచ్చు. దీని గురించి మ్యాటర్ అయితే చాలా ఈజీ అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి.